చెర్రీ బాయ్. సుబ్రహ్మణ్యం గారు హాయ్ హాయ్. అయితే రాలేదు, మీ అమౌంట్ మీకు వస్తుంది జగదీష్ బ్రో. లేదు, అక్కడ కట్ అయిందంటే ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి ఆయన బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వస్తే ఆయన వస్తుందేమో చూద్దాం. ఎందుకు వేస్తారు నా మెసేజ్లు అన్నీ బ్లాక్ చేస్తున్నావు? నేనేం బ్లాక్ చేయలేదే. హలో హలో సుబ్రహ్మణ్యం గారు వెల్కమ్. కృష్ణ ఇంకోసారి నా లైవ్కి రా చెప్తాగా. లచ్చన్నర జీతం సాఫ్ట్వేరు శివుడు అందరి ఫేలు చెప్తా. నిన్ను ఆడుకుంటే ఇప్పటి నుంచి లచ్చన్నర జీతం 100 రూపాయలు సాఫ్ట్వేరు చెప్తివి. అటుంటుంది మళ్ళా కథ. మళ్ళీ రిటర్న్ పడుతుంది వాళ్ళకే. ఇక్కడ నాకేం రాలేదు. 28 రూపీ. ఎంత చేసినావు జగదీష్? ఎంత చేసినావు చెప్పు. ఇలా లైవ్ చేయాలి. ఎలా లైవ్ చేయాలి? నీకు ఛానల్ ఉంటే చేయాలి. నువ్వు టుడే బ్యాటరీ ఫుల్గా ఉన్నావు అవునా? చ దేవుడా ఆపు వేస్తే నువ్వే చెప్తివి. సాఫ్ట్వేరో లచ్చన్నర జీతమో. నేనేమన్నా 100 రూపాయలు అన్నా ఏమన్నా నేను? ఇప్పటి నుంచి అదే చూడు, సాఫ్ట్వేర్ లచ్చన్నర జీతం అండి. తలకాయ తింటుంది నేను. సురభి పోయిందేమో బాగా చెప్పిండే లంక. నేనేమన్నా చెప్తున్నా ఆయన గురించి నాకు తెలుసు. నువ్వే చెప్పినావు. నేనేమన్నా చెప్తున్నా? నువ్వే చెప్పినావు. నువ్వే ఓడుకున్నావు. నువ్వే అన్నీ చెప్పినావు. 100 రూపాయలు కదా, 40 రూపాయలు కూడా రాలే. అటుంటుంది మళ్ళా. 100 రూపాయలు కాదు కదా, 40 రూపాయలు కూడా లే. సర్లే బాయ్. బాయ్ ఉన్నా. వేర్ ఈజ్ నందల్ డిస్ట్రిక్ట్ దుర్గా రెడ్డి హాయ్ హాయ్. వదిలేస్తే చూడు వాడుకుంటా నేను ఇప్పటి నుంచి. హాయ్ హాయ్ ముగ్గురక్కల మొదల తమ్ముడు హాయ్ హలో బాగున్నారా? వెల్కమ్. నీకు ఎక్కువలే అనుష, నీకు ఆశ ఎక్కువలే. ఎంత ఉన్నా ఎంత వాళ్ళున్నా ఎంత ఉన్నా వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళది ఎట్టున్నారో, ఎంత చదువుకున్నారో, ఏం వచ్చినారో నీకు చెప్పిన అర్థం కాదులే. నేను సూపర్ చాట్ చేసేటప్పుడు కొన్ని వేల కట్ అయితే ఇక్కడ గ్రెయిన్ వస్తుంది చంద్రముఖి. అదే నాకేం తెలియదులే, మీకు తెలుస్తుంటారులే. మీ ఎప్పుడు సూపర్ చాట్ వేస్తుంటారు కదా వాళ్ళయ్య. హలో మేడం హాయ్. నా మాట నిలబెట్టలేకపోయాడు. మళ్ళా చూడు లచ్చన్నర జీతం సాఫ్ట్వేర్ 100 రూపాయలు. నువ్వే చెప్తివే. నేనేమన్నా చెప్తినే? ఏమన్నా నాకేమన్నా తెలుసా? నువ్వే చెప్తివే. నేను ఎప్పుడు చెప్పలే. ఆ మనిషి మూతినే చూడలే, ఆ మనిషినే చూడలే. నువ్వే చెప్తివే. అన్నీ చెప్తివే. సాఫ్ట్వేర్ అని చెప్తివే, లచ్చన్నర చెప్తివి. నేనేమో 100 రూపాయలు అంటే ఏమయ్యా? ఆలులే సోలులే కొడుకు పేరు సోమలింగం. అలానే చేస్తుంది అనుకుంటా. చూద్దాం జగదీష్ గారు చూద్దాం. అంటే మీరు ఎంత చేసినారో చెప్పండి. మీరు ఎంత కొట్టినారో చెప్పండి, నేను చెప్తా. మీరు ఎంత కొట్టినారో డబ్బులు చెప్పండి. బైబిల్లో ఉండే ఎస్తేరు సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టిన ఒక రాజ్యానికి రాణి అయ్యింది. దేవుడి మీద భక్తి ఉన్న ఎస్తేరు నువ్వేమో లైవ్లో లెక్క అడుగుతుంటావు. నీకు గుడికి పోకున్నా ఒక్కటే కదా ఎస్తేరు. ఈ ఎస్తేరు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని చూసుకొని కుటుంబంలో రానవుతుంది. చెప్పుగా ఇప్పుడు చెప్పు. ఈ ఎస్తేరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించి కుటుంబంలో ఉన్న జనులను బాగా చూసుకొని కుటుంబంలో రానవుతుంది. అది ఎస్తేరు. ఆ ఎస్తేరు రాజ్యానికి రానయ్యింది. ఈ ఎస్తేరు కుటుంబానికి రానవుతుంది. నేనే ఒక సైన్యం ఇచ్చిన నీకు ఆన్సరు. సర్లే అండి బాయ్ సరది. ఎస్తేరు నీ లైవ్కి రాను నేను. ఎందుకు రావు? నువ్వే ఎత్తివే. నేనేమని